రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలుసు. తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు, కనీసం 110 మంది అయినా కనిపి ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. లే, ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోశం? ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద ఒక కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వాళ్ళది. సాక్షాత్తు రోజున పోలీసు వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి, సార్ మీకు కార్యక్రమం చెప్పండి సార్ మా మైకులో అని చెప్పిన నేపథ్యం, పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వంతో దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కుట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇదేమైనా ఎవరైనా ఆ కేసు పెడతారా అండి? ఇది అంటే వైఫల్యాన్ని కప్పించుకోవడానికి వచ్చి తిరిగి నాకు నాయకుడి మీద పెడతారా? నాకు ఇప్పుడు టీవీలో చూశాను, ప్రకాష్ రెడ్డి గారు అంట ఆ చుట్టూ బారికేడ్స్ వచ్చి సరిగ్గా కట్టలేదంట. వైఫల్యం కట్టలేదన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ పార్టీ కార్యకర్తలు తెలియదు, మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదని చెప్పాలి కదా. ఎవరు తప్పండి ఇది? తిరిగి ప్రకాష్ రెడ్డిదా తప్పు? ఏంటిది? ఎక్కడే పోతుంది ఈ ప్రభుత్వం? ఈ పరిపాలన ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఉదయం అయిపోతే రాత్రి వస్తుంది, రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఎన్నుకోబడిన పాలకులు ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలన చేయాలి. చట్టాన్ని తీసుకుంటే చూస్తూ ఊరుకోదు, చట్టాలు ఊరుకోవు, ప్రజలు వచ్చి తిరగబడతారు, ప్రజా విప్లవం వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో తావద్దని కోరుతున్నాను. చూసాం మనం ఆ పక్కనున్న శ్రీలంకలో జరిగిన ఉద్యమాలు చూసాం, ఆ పక్కనున్న బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం. ఏ ఒక్కరు కూడా చూస్తూ అది తప్పది. మంది పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మంది. ఆ బద్ధంగా వెళ్ళాలి, వ్యవస్థ వచ్చి మనం చిన్నాభయం చేయడానికి వీల్లేదు, ఎవరికి హక్కు లేదు. ఇవాళే కాదు, రామగిరే కాదు, అంతకుముందు నంద్యాల జిల్లా మహానంది అక్కడ, అంతకుముందు గుంటూరు మిర్చాడికి వెళ్ళారు అక్కడ. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చేది, హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు.
పైకి లేచింది అడుగుతున్నారు. ఓకే, విఐపి వెళ్తున్న హెలికాప్టర్కి ఏం చిన్న లోపం జరిగితే అది విఐపిని కాకుండా తీసుకువెళ్తారు, వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు. ఎందుకంటే ఏమైనా ఒక అక్షపతికి ఏమైనా జరుగుతుందా అనే భయంతో. మా అమ్మతో ఇంగితం లేదా? అడుగు మాట్లాడుతున్న నాయకులు కానీ, పత్రికలు రాస్తున్న పత్రికలు కానీ ఏంటిది? ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎలాంటి రాకూడదని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం కేంద్రం దగ్గరికి ఇంతకు ముందే ఇప్పటికే లేఖ రాశాం. మళ్ళీ అవసరమైతే ప్రత్యక్షంగా పోయి అక్కడ ఉన్న హోంమంత్రిత్వ శాఖని అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసి దీని మీద ఆయన రక్షణ కోసం డిమాండ్ చేయదలుచుకున్నాం. డిమాండ్ చేస్తాం. ఇది ఎక్కడిది? ప్రజలు వచ్చి మీకు ప్రజాస్వామ్యంలో మీకు ఎన్నికల్లో మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఏ రకంగా ఎన్నికారో ఆ తర్వాత సంగతి. గెలిచారు. గెలిచిన తర్వాత ఓ మాన్యువల్ ఉంది కదా, మనకు ప్రజాస్వామ్యం ఉంది కదా, దాని ప్రకారం మీరు పాలన చేయాలి కదా, ఆ రాజ్యాంగం ప్రకారం మీరు నడవాలి కదా, ఆ చట్టాలు మనం తయారు చేసిన చట్టాల ప్రకారం మనం వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చేయట్లేదు? అంతేకాదు వాళ్ళ భాష కూడా, వాళ్ళ తాలూకు పార్లమెంటరీ నాయకుడు నాకు కూడా ఇంతకుముందు మంచి స్నేహితుడు. కృష్ణదేవరాయలు ఇప్పుడు వచ్చి పార్లమెంట్ నాయకుడు, సంతోషమే, కుర్రాడు, ఇంకా బోల్డంత వయసు ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అంటాడు. ఏమైనా ఆలోచన ఉందా? మళ్ళీ విద్యా సంస్థ నడుపుతున్నారు కదా మీరు, మీ తండ్రి గారును. మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు? ఇలాంటి భాషనే? అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే ప్రొఫెసర్, మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా చెప్పనండి. మరి ఆయన కాదా? ఆయన కూడా అదేనా? ఏంటి మాటలు? నోటికి అదుపు ఉండాలి. పరిపాలన వచ్చి గాలి కుదిశారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఏ వర్గం కూడా ఇవాళ సుఖంగా సంతోషంగా లేదు. అప్పుడు రోజున మన జిల్లాకు సంబంధించి మనం చోడవరం సొరపేటను చూసాం. ఇవాళ రేపటితోనో కషింగ్ అయిపోతుంది. సుమారు 1,00,000 టన్నుల పైన. వాళ్ళకి డబ్బు ఇవ్వలే. ఆ రైతాంగం ఎలా బతుకుతారు? రాష్ట్రంలో కూలి చేసుకుని 5 రూపాయలు వస్తే తప్ప, ఆ కూలి డబ్బులు వస్తే తప్ప 5,000 నోట్లకి వెళ్ళని పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా మంది పేద ప్రధానికి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిహార పథకం, ఓ పథకాన్ని కేంద్రం ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పెట్టింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. జరిగితే ఇప్పుడు 75 రోజులు అయింది. వాళ్ళకి వచ్చి వేతనాలు లేవు. మరి ఏ రకంగా పని వాళ్ళ జీవితాలు వచ్చి కొనసాగుతాయి?
ఏ రకంగా కొనసాగుతాయి చెప్పండి. వాళ్ళకి రోజు ఎలా గడుస్తుంది? ఆకలి తలం నుంచి వారు కూడా ఆకలి చావులకై కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఎందుకోసం ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇస్తారు? ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది అసలు ఏది ప్రాధాన్యత అర్థం అవట్లేదు మాకు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు పబ్లిసిటీ మాత్రం అదే ప్రాధాన్యత ఉంది తప్ప ఆలోచన లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు. ఐఎమ్ సారీ. ఏదో గొప్పగా జనం నుంచి మోసం చేస్తాం, మాకు మేము మోసంలో తిట్ట, మేము అబద్ధాలు చెప్పినా 10 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్న సామెతలకు 100 అబద్ధాలు చెప్పి ఇలా అధికారంలోకి వస్తే చాలు, 15 సంవత్సరాలు కదా అనుకుంటే పొరపాటు. జనం పడుతున్న ఇబ్బందులు కానీ ఆక్రోశాలు కానీ మీరు చేస్తున్న అరాచకమైన ఈ చట్ట వ్యతిరేకమైన ఈ చర్యలు కానీ ఇది ఎక్కడ అంతు పొంతు లేకుండా ఉన్నాయి. అందుకే మేము ముందుకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి పట్ల మాకు ఆందోళన ఉంది. చట్టపరంగా ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి. ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి.